నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు కమ్మని రుచులు. ఈ వీడియోలో మనం మనకిష్టమైన పప్పుచారుని సింపుల్గా పర్ఫెక్ట్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామా. దీనికోసం మనం బౌల్లోకి ఒక నిమ్మ సైజ్ అంత చింతపండుని వాటర్లో నానబెట్టుకోవాలి. కుక్కర్లోకి ఒక కప్పు కందిపప్పును తీసుకొని దాన్ని 2-3 సార్లు బాగా వాష్ చేసుకొని ఒక కప్పుకి 2.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులోకి ఒక 2 టమాటోల్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. ఇందులోకి 2-3 పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను తర్వాత కారం వేస్తాను కాబట్టి ఇక్కడ తక్కువ పచ్చిమిర్చిలు వేస్తున్నాను. ఇందులోకి చిటికెడంత పసుపు, కొంచెం ఆయిల్ వేసుకొని మూత పెట్టి ఒక 4-5 విజిల్స్ రానివ్వాలి. తర్వాత పప్పు గిత్త తీసుకొని పప్పుని మెత్తగా రాముకోవాలి. ఇందులోకి మనం నానబెట్టుకున్న చింతపండు రసంని వేసుకొని పులుపుని అడ్జస్ట్ చేస్తూ ఒక కప్పు వాటర్ వేస్తున్నాను. ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కారపొడి, రుచికి సరిపడ ఉప్పు వేసుకొని ఒకసారి గరిటెతో మొత్తం కలుపుకోవాలి. తర్వాత పోపు కోసం 4 టీ స్పూన్ ఆయిల్ వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర ఇవి కొంచెం చిట్పట్లాడిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇందులోకి ఒక 2-3 వెల్లుల్లిని దంచి వేసుకోవాలి. 2 ఎండుమిర్చి, ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని మనకి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ పోపుని మనం పప్పుచారులో వేసుకొని కొంచెం కొత్తిమీర తరుగు వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మంటను లో ఫ్లేమ్లో ఉంచేసి ఒక 5 to 10 మినిట్స్ ఇది బాగా తెరలే వరకు కుక్ చేసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్గా అయిపోయింది కదా. దీన్ని వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకొని ఉప్పు చేప లేకపోతే ఆమ్లెట్ కాంబినేషన్తో తింటే ఆ టేస్టే వేరండి. దీన్ని తప్పకుండా ట్రై చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.